హాయ్ అందరికి. అయితే చాలా మంది కామెంట్స్ పెడుతురు. కామెంట్స్ కూడా నేను ఇక్కడ ఇస్తా. కామెంట్స్ కి నేను ఇప్పుడు రిప్లై ఇస్తున్నాను అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. అయితే మా ర్యాబిట్ ఫస్ట్ అమ్మకుట్టి నుంచి స్టార్ట్ చేద్దాం. అమ్మకుట్టి అది నాకు నేను కావాలని తెచ్చుకున్నది కాదు. వాళ్ళ తల్లి దగ్గర నుంచి గుంజుకున్నది కాదు. నేను డాన్స్ చేయడానికి ఒక కొండ మీదకి వెళ్తా. అక్కడ ఒక అంటే కొంచెం అడవి టైపు పొలం మధ్యలో ఉంటది. అక్కడ బురదతోనొచ్చింది. దాంతోని తల్లి లేదు. అక్కడ పెద్ద పెద్ద కుక్కలు వేరే ఏమైనా కొరుకుతాయేమో, కొరికి చంపేస్తాయేమో అని చెప్పి జాలిపడి ఆ కుక్కని తీసుకొచ్చిన. అక్కడ ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మా అత్త వాళ్ళ ఇల్లు, అంటే మా ఇల్లు, మా మమ్మీ వాళ్ళ ఇల్లు 3 ఇల్లులుంటాయి. అది ఫ్రీగా ఏ ఇంటికైనా ఎళ్లి 3 పూటలు ఏ ఇంటికైనా ఎళ్లి తింటది. అది ఇంట్లోనే బంధించినట్టు గాదు. 3 ఇల్లులు అలవాటు దానికి. ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఫ్రీ బర్డ్ లాగా తిరుగుతా ఉంటది. మీరు అమ్మ కుట్టిని వదిలేసిర్రు అని మీరు అంటున్నారు కదా, అది స్ట్రీట్ డాగ్. ఇంట్లో పెంచుకునే కుక్క కాదు. మనము ఒక బర్డ్ ని తీసుకొచ్చి బోన్ లో పెడితే ఎట్లా ఫీల్ అవుతుందో ఆ బర్డ్, ఆ స్ట్రీట్ డాగ్స్ కూడా అట్లే ఫీల్ అవుతుంది. మనం బ్రీడ్ డాగ్స్ ఇంట్లో పెంచుకునే కుక్కలు వేరు, మళ్ళీ ఇవి స్ట్రీట్ డాగ్స్ వేరు. అవి ఫ్రీగా అట్లే తిరుగుతుంది కాబట్టి నేను అట్లే ఉంచేసిన. ఊరంతా అది మా ఊరు. ఆ మూడిల్లులే కాదు, ఆ ఊర్లో ఎవరైనా సరే అమ్మకుట్టి అంటే అమ్మకుట్టిని మంచిగా చూసుకుంటారు. అందుకే మా ఊర్లో తీసుకొచ్చిన కాబట్టి ఇప్పుడు సేఫ్ గా ఉంది అమ్మకుట్టి. నేను ఇంటికి ఇక్కడ తీసుకురావచ్చు, కాకపోతే అది ఇప్పుడు దానికి 6 మంత్స్. నేను తెచ్చి కూడా 5 మంత్స్ అయిందేమో, అప్పటికి 1 మంత్ ఉండే దానికి 20 డేస్ ఏమో. అయితే ఇక్కడికి నేను తీసుకొస్తే కింద వాచ్మెన్ అక్కకి 2 పిల్లలు ఉన్నారు. అది కొరికేస్తదా, మళ్ళీ లేకపోతే నేను ఇక్కడ తీసుకొచ్చి కట్టేస్తే మళ్ళీ దానికి ఆ పిల్లలకి ఏమైనా అంటదేమో అని చెప్పేసి నేను ఇంకా తీసుకురాలేదు. అమ్మ కుట్టిని వదిలేసినావా ఇంకా? అమ్మ కుట్టిని ఎందుకు వదిలేస్తా నేను? నేను ఉండేది సిటీలో. అక్కడ మా ఇంట్లో మంచిగానే ఉంది. అందరు చూసుకుంటున్నారు దానికి. అది అక్కడ ఉంది కాబట్టి ఊర్లో తీసుకొచ్చిన సేఫ్ గా. అది అలవాటు అయిపోయింది ఇంకా. మాకు అలవాటు అయిపోయింది కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మా అత్త వాళ్ళ ఇంట్లో, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మేము వెళ్ళినప్పుడు మాతోనే ఉంటది. ఇప్పటికి మాతోనే ఉంది. మేమేం వదిలి రాలేదు దానికి. దాన్ని చంపేయలేదు. మళ్ళీ అది పక్కన పెడితే అది హ్యాపీగా మంచిగానే సేఫ్‌గా ఉంది అమ్మకుట్టి. తర్వాత ర్యాబిట్ గూడా నేను కొనుక్కోలేదు. అది గిఫ్ట్‌గా చిట్టి బర్త్‌డేకొచ్చింది గాబట్టి, గిఫ్ట్ కాబట్టి నేను సేఫ్‌గానే దాన్ని చూసుకుంటున్నా. దానికి ఫుడ్ లేదనుకోకండి, పెట్టగానే ఒక 1 అవర్‌లో తినేస్తదది. అంత ఇష్టం దానికి క్యాబేజ్ అయినా, కాలీఫ్లవర్ అయినా. ఇప్పుడు మనము ఇంట్లో పెంచుకుంటే కొంచెం స్మెల్ ఒస్తది కాబట్టి, ఇది నా ఇల్లే ఇంకా, నేను పక్కన ఎక్కడో పడేయలేదు. మీరు కొంచెం ఆలోచించండి. ఇది నా ఇల్లే అంటే, మా ఇల్లిది. మేమెక్కడైనా పెట్టుకోవచ్చు. నేను బయట పెట్టలే, గేట్ బయట. అది ఇక్కడే ఉంది ఆ ర్యాబిట్. అప్పటికి ఫుడ్ తినేసింది. ఒకవేళ నేను ఫుడ్ పెట్టకపోతే చచ్చిపోయి ఉండేది ఈ పాటికి. అది ఫుడ్ మంచిగానే తింటది. పెట్టగానే ఒక 1 అవర్‌లో కంప్లీట్ చేసేస్తది. 1 అవర్ కూడా కాదు, 10 మినిట్స్‌లో కంప్లీట్ చేసేస్తది. ఇంకా భైరవ గురించి చెప్తారా? వీడేం చేసిండంటే, ఈయన్ని తీసుకొచ్చినా నేను. నేను తీసుకురాలే. ఇది కూడా నా గిఫ్టే. చిట్టి తల్లి మా ఆయన నేనేమన్నా అంటే, ఫస్ట్ ఇక్కడ చాలా మంది వస్తుర్రు. ఇది సాయి ప్రసన్న ఇల్లని కొంతమందికి తెలిసిపోయింది. తెలిసిపోయి ఏం చేస్తున్నారంటే అక్కకి బెదిరిస్తున్నారు. పైనే ఉంది గదా! అంటే నేను కొన్ని వీడియోస్ చేసుకుంటా. ఒకరోజు ఉంటా, ఒకరోజు ఉండను. లేకపోయినా సరే కాదు పైనకి పంపియి అని చెప్పి అక్కకి బెదిరిస్తున్నారంట. ఒకరోజు చెమటలతోనొచ్చి మొత్తం టెన్షన్ పడిపోయి పైకొచ్చి చెప్తుంది, ఇట్లా నాకు బెదిరిస్తుర్రు మేడం అని చెప్తే, అక్క ఏం కాదులే అని చెప్పి నేను మా ఆయనతోని చెప్పిన. అసలు మా ఆయనకి కుక్కలంటే కూడా ఇష్టం ఉండదు. అట్లాంటిది సరే మనం ఒక కుక్కని పెంచుకుందాం. కింద గేట్ దగ్గర ఉంటే ప్రొటెక్షన్, మనకు కూడా మంచిగా ప్రొటెక్టివ్‌గా ఉంటది కదా అంటే, అది నాకు ఇక ఏం చెప్పలేదు. తర్వాత చెప్పకుండానే నాకు సర్ప్రైజ్‌గా బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చేసిర్రు. చిట్టి తల్లి తీసుకొనొచ్చింది. అయితే అది అయితే ఇంకో కామెంట్ ఏమొచ్చిందంటే, మీరేంది చెప్పులు అంటే ఇక్కడ మెట్ల కింద పడేసిర్రు అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడుతుర్రు. వేరే వేరే ఛానల్‌కెళ్ళి, మా ఫ్యామిలీ ఛానల్‌కెళ్ళి కామెంట్స్ పెడుతుర్రు. అది ఒళ్ళో పెంచుకొని అనే బుజ్జి కుక్క కాదు, షిట్జు కాదది. అది జర్మన్ షెపర్డ్. అది ఇంత చిన్నది కాదు. ఇంత అయితది. ఇంత అయ్యే కుక్క. దానికి అగోగో కొరుకుతుంది. కొరుకుతుంది చూడుర్రి, మీరే చూడుర్రి అది ఎట్లా కొరుకుతుందో. నా కాలు ఎట్లా కొరికిందో మీరే చూడుర్రి. తెచ్చుకున్న తర్వాత 20 డేస్ ఇంట్లోనే ఉండే పైన. మేము నిన్న మొన్న రివీల్ చేసినాం వీడియో. అది 20 డేస్ పైనే ఉండే. మొత్తం అంతా నేనే చూసుకున్నా. చిట్టి తల్లికి ఏమైందంటే కాలు పట్టేసింది. ఇట్లా కొరకడం స్టార్ట్ చేసింది. ఆమె బెదురుకుంది. ఇట్లా గట్టిగా ఇట్లా అది కొరుకుతుంది కదా ఇప్పటికి. ఇట్లా గట్టిగా కాలు పట్టుకునేసరికి ఇగ్నోర్ చేసేయండి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మీరు. అయితే గట్టిగా పట్టేసరికి ఆమె అదురుకుంది. అదురుకొని జ్వరం స్టార్ట్ అయింది.
జ్వరం స్టార్ట్ అయింది. ఇంకా 2 డేస్ నెక్స్ట్ డే నా బర్త్‌డే అన్నప్పుడు ఇంట్లో అంత స్మెల్ వస్తది గదా! చిన్న కుక్క పిల్ల గదా! స్మెల్ వస్తదని దాన్ని కింద కట్టేసినాం. కట్టేసిన తర్వాత మెల్లమెల్లగా అది ఇక్కడ అలవాటయిపోయింది. ఇంకా ఇక్కడ ఇది గేట్ దగ్గర ఉండడానికే మాకు ప్రొటెక్టివ్‌గా ఉండడానికి మేము తీసుకున్నాం. మేము ఏదో ప్యాంపర్ చేయడానికి తీసుకొచ్చిన కుక్క కాదు. అంటే దానికేదో మేము పక్కకి పడేస్తున్నట్టు గాదు, బయట వదిలేసినట్టు గాదు. ఎవరి పని వాళ్ళకి. ఏందంటే దానికి అది మేము దానికి ప్రొటెక్ట్ చేస్తాం. మాకది ప్రొటెక్ట్ చేస్తది. అంతే. దానికి మేము తీసుకొచ్చిన అట్లా ఆ రీజన్‌తోని తీసుకొచ్చినాం. అట్లా అని చెప్పి మేమేమో బయట పడేస్తున్నట్టు గాదు. మేము దాన్ని కొడుతున్నట్టు గాదు. ఏం గాదు. మీరు తప్పుగా అనుకోకండి. మీరు పెట్ లవర్ అంటారు కదా! మరి ఏమైంది అనంటే, పెట్ లవర్ అయితే నెత్తి మీద పెట్టుకొని తిరుగుతారా అండి? మీరు చెప్పండి. అది ఎక్కడుండే ప్లేస్‌లో అంటే అవి ఎక్కడుండాలో అక్కడే ఉన్నాయి. మంచిగా సేఫ్‌గా ఉన్నాయి. ఇంకేం చేస్తాం చెప్పండి? ఒళ్ళో పెట్టుకొని తిరిగే అయితే కాదు. అది పెద్దగా అయితది. పెద్దగా అయిన తర్వాత మాకు ప్రొటెక్ట్ చేస్తది. అది పెద్దగా అయ్యేంత వరకు మేము దానికి ప్రొటెక్ట్ చేస్తాం. రాబిట్ గుడ్డు వచ్చిన కామెంట్స్ కూడా నేను చెప్తా. అమ్మ కుట్టి నేను వదిలేయలేదు. రాబిట్‌ని నేను వదిలేయలేదు. భైరవాన్ని కూడా నేను వదలను. అంతే. అయ్యో! భైరవాన్ని తీసుకొచ్చిర్రు కదా! అమ్మ కుట్టిని ఇప్పుడు వదిలేసిర్రా? అమ్మ కుట్టిని ఇక్కడ తీసుకురావచ్చు కదా! అంటే అమ్మ కుట్టి ఇప్పుడు ఇక్కడ అలవాటు కాదు. మీరు సడెన్‌గా ఉండి వేరే ప్లేస్‌కి మీకు హాస్టల్‌లో తీసుకొని అంటే ఒక పిల్లలకి హాస్టల్‌లో ఎళ్ళంటే అది మీరెంత సఫర్ అయితారు హాస్టల్‌లో ఉండాలంటే? అట్లే అమ్మ కుట్టి కూడా ఫీల్ అయితది ఇప్పుడు. అందుకే ఆ భైరవ గాడు కూడా ఇప్పుడు కొరకడం స్టార్ట్ చేసిండు. అమ్మ కుట్టి కూడా అట్లే కొరికింది. అంటే వాళ్ళది పళ్ళొచ్చే స్టేజ్ ఇప్పుడు. దాన్ని మనం ఏం చేయలేం. కోప్పడలేం కదా! భైరవా భైరవా దార 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 దా 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 దా. ఇగో ఇట్లా కొరకడం స్టార్ట్ చేస్తది. కొరికింది. ఇగో ఇది ఇట్లా ఈ పని. ఇగో ఈ కాలు కొరికిండు, ఘాటు పెట్టిండు. ఇంకా ఈ కాలుకి పెడదామని చూస్తుండు. మేము వీడియో కోసం తెచ్చుకున్న కుక్క అయితే కాదండి. అరే వదులుతలేడు. నా డ్రెస్ రా, నా డ్రెస్ రా. అట్లా కాదు, అట్లా కాదు. అట్లా ఇది మేము వీడియో కోసం ఏదో షో ఆఫ్ చేయడానికి తెచ్చుకున్న కుక్క అయితే కాదండి. ఇది పోలీస్ దగ్గర పెరిగే కుక్క. పోలీసులు పెంచుకునే జర్మన్ షెపర్డ్ ఇది. అట్లా ఆ బ్రీడ్ ఇది. అందుకే ఇంకా ఏ దొంగ వచ్చినా సరే కాళ్ళు కొరికి పీకేయాలని మేము తెచ్చుకున్న కుక్క ఇది భైరవ. అందుకే భైరవ అని పేరు పెట్టుకున్నాం. మీరు పేర్లోనే అర్థం చేసుకోవాలి. కాల భైరవ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాడు అట్లే మా భైరవ మాకు ప్రొటెక్ట్ చేయాలని మేము భైరవ అని పేరు పెట్టుకున్నాం. మీరు తప్పుగా అనుకోకండి. ఇది మా భైరవ స్టోరీ. భైరవ వీడియోస్ కావాలా ఇంకా మీకు? వాడు కూడా తిడుతుండు. సరే బాయ్ బాయ్ చెప్పి భైరవ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. రోజు వీడియోలో కనిపిస్తే ఏదో చూసుకున్నట్టు అంటే వీడియో ముందు ఒకలాగా వీడియో వెనకాల ఒకలాగా కాదండి. సరే ఇంకా బాయ్.